మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 years గవర్నెన్స్ మా జగన్ నాయకత్వంలో ఇట్లాంటి ఎక్కడ నిన్నారా మీరు? ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ఎక్కడన్నా ప్లే చేసామా? ఇలాంటి హింస, హత్యాయత్నాలు, దాడులు ఎక్కడ ఉన్నాయా? చెప్పండి, ఎక్కడ ఉన్నాయా? रुको जरा सबर करो। మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 years గవర్నెన్స్ మా జగన్ నాయకత్వంలో ఇట్లాంటి ఎక్కడ నిన్నారా మీరు? ఇలాంటి హింస, హత్యాయత్నాలు, దాడులు ఎక్కడ ఉన్నాయా? చెప్పండి, ఎక్కడ ఉన్నాయా? रुको जरा సబర్ కరో। జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేసినట్టుగా సమాచారం అందుతోంది. టీడీపీ ఆఫీసులోని నాయకులపైన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని నాయకులపైన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 years గవర్నెన్స్ మా జగన్ నాయకత్వంలో ఇట్లాంటి ఎక్కడ నిన్నారా మీరు? ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ఎక్కడన్నా ప్లే చేసామా? ఇలాంటి హింస, హత్యాయత్నాలు, దాడులు ఎక్కడ ఉన్నాయా? చెప్పండి, ఎక్కడ ఉన్నాయా? रुको जरा సబర్ కరో। వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 years గవర్నెన్స్ మా జగన్ నాయకత్వంలో ఇట్లాంటి ఎక్కడ నిన్నారా మీరు? ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ఎక్కడన్నా ప్లే చేసామా? ఇలాంటి హింస, హత్యాయత్నాలు, దాడులు ఎక్కడ ఉన్నాయా? చెప్పండి, ఎక్కడ ఉన్నాయా? रुको जरा సబర్ కరో। వల్లభనేని వంశీ అనుచరుల దుశ్చర్యలతో గన్నవరం కొట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి తెగబడ్డారు. తెదేపా కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ చర్యతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.